బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బలహీనపడ్డ అల్పపీడనం ఆవర్తనంగా మారిందని చెప్పారు. వర్షాలతో పాటు చల్లగాలులు వీస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఉన్నట్లయితే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ఈరోజు అది క్రమేపీ బలహీనపడింది. ప్రస్తుతం ఈ ఆవర్తనం కాస్త ఏదైతే అల్పపీడనం ఉన్నదో అది కాస్త ఆవర్తనం కింద మారి ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక రాష్ట్రం మీద కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఈశాన్య ఋతుపవనాల సీజన్లో మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలతో పాటు మనకి ఈ యొక్క తూర్పు గాలులు కూడా రాష్ట్రం మీద చురుగ్గా కదలడం వల్ల గాలిలో తేమ కూడా అధికంగా ఉండడం వల్ల స్థానికంగాను ఇవంతా కూడా దోహదపడుతుంటుంది. అందువల్ల మనకి గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆకాశం మేఘకృతమైనటువంటి వాతావరణం కప్పి ఉండడంతో పాటు అక్కడక్కడ కూడా చిరుజల్లులు అనేవి కురవడం కూడా చూసాము. ఈరోజు కూడా ఈ యొక్క వాతావరణం అనేది ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు కూడా చూసుకున్నట్లయితే కొన్ని తూర్పు జిల్లాలకు ఉన్నటువంటి ఖమ్మం, భద్రాచలం, నల్గొండ, సూర్యాపేట్ అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వరంగల్, జనగాం, ఈ యొక్క మూలుగు ఇవన్నీ ఏరియాస్ కూడా ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం కూడా చూసుకుంటే మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షం అనేది ఇంటర్మీడియట్ ట్రైన్ అనేది కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. అంతే తప్పితే ముఖ్యంగా ఈ యొక్క రెయిన్ అలర్ట్స్ అనేవి ప్రస్తుతం అయితే ఏమి భారీ సూచనలు అయితే ఏం లేవు. కానీ తేలికపాటి వర్షం అయితే జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. రేపటికి చూసుకున్నట్లయితే రేపు ఉత్తర జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్, జగిత్యాల, అలాగే చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్, అలా కొన్ని జిల్లాలకు మాత్రం వర్ష సూచన అనేది ఉంది. సుమారు 8 జిల్లాలకు తేలికపాటి వర్షం అనేది కురిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్షం అనేది రాష్ట్రంలో కనిపిస్తుంది. రేపు కూడా కొంచెం ఈ యొక్క ఉత్తర జిల్లాలు మినహా దక్షిణ జిల్లాల్లో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి క్రమేపీ పొడిబారినటువంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కూడా చిరుజల్లు అనేవి క్రమేపీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం అయితే ఉంది. ఈ యొక్క వర్ష సూచనలు బట్టి దాని యొక్క ఇంటెన్సిటీ పెద్దగా ఉండదు కాబట్టి ఆ యొక్క పెద్ద వర్షం అనేది పెద్దగా ప్రభావం చూపించదు కాబట్టి ఎటువంటి హెచ్చరికలు అయితే జారీ చేయలేదు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక శీతల గాలి కూడా క్రమేపీ చాలా చోట్ల గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇదివరకు ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్కి వెళ్ళడం, అంతేకాకుండా ఈ యొక్క డబుల్ డిజిట్ నుంచి కూడా 2 నుంచి 4 డిగ్రీలు సాధారణం కంటే అధికంగా కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం వల్ల శీతల గాలుల ప్రభావం అనేది రాష్ట్రం మీద అంతకు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి మేఘకృతమైనటువంటి వాతావరణం వల్ల చలి ఉన్నప్పటికీ కూడా చలి తీవ్రత అనేది అంత అధికంగా అయితే ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం రానున్న 5 రోజులు కూడా చలి సాధారణ స్థాయిలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.